నేపథ్యంలో ఎట్లాంటి సూచన చేస్తున్నారు అధికారులు? రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరువేతకు రంగం సిద్ధమైంది. గడిచిన 2 నెలల కాలంగా రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఈ నెల 31తోనే దీనికి సంబంధించిన గడువు ముగియడంతో పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు యజమానితో పాటు కుటుంబ సభ్యులు, రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులందరూ కూడా సూచిస్తున్న పరిస్థితుంది. కానీ ప్రస్తుతం మందకొడిగానే సాగుతుంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో చాలా స్వల్ప మొత్తంలోనే అటు రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. మిగతా జిల్లాలు ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 60% పైగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈ కేవైసీ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. కేవలం 4 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో చాలా పెద్ద ఎత్తున మీ సేవా సెంటర్లతో పాటు రేషన్ కార్డు చౌక దుకాణాల వద్ద పెద్ద ఎత్తున అయితే లబ్ధిదారులు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా స్పష్టంగా అధికారులు మాత్రం చెప్తున్నారు, ఖచ్చితంగా రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించుకుంటూనే అటు ప్రభుత్వం అందించే సరుకులు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారనేది ప్రధానంగా అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 6 సంక్షేమ పథకాల కోసం కూడా రేషన్ కార్డు చాలా అత్యంత ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే అటు సర్కార్ కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెల 31 తర్వాత ఈ కేవైసీ చేయించకపోతే రేషన్ కార్డు కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలనేది చెప్తున్నటువంటి అధికారుల వాదనను మాత్రం చాలా మంది కొంత పెడదవిన పెడుతున్నారు. ఇంకా స్వల్ప వ్యవధిలో మాత్రమే ప్రతి చోట కూడా రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం గడిచిన 2 నెలల కాలంగా రేషన్ కార్డు సెంటర్లలోనే ఈ కేవైసీ ప్రక్రియ అయితే ప్రారంభించారు. ఆ తర్వాత మీ సేవా సెంటర్ల వద్ద కూడా ప్రస్తుతం అయితే ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా వృద్ధులకు, వేలుబుద్రులకు సంబంధించి పెద్ద ఎత్తున సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. కానీ ప్రభుత్వం దీనికి సంబంధించి సమయాన్ని పెంచుతుందా లేదా అన్న ఒక క్లారిటీ లేదు. గత క్రితం సివిల్ సప్లై శాఖ అధికారులతో కూడా ఆర్టీవీ సంప్రదింపులు జరిపింది. ఖచ్చితంగా ప్రస్తుతం ఎవరైతే ఈ కేవైసీ చేయించుకున్నారో 31 తర్వాత వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలకు అర్హులయ్యే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరినీ కూడా మరణించిన వారి డేటాలో కావచ్చు, అనర్హులుగా లేదంటే సభ్యులు ఆ రేషన్ కార్డులో సభ్యుదారులు తొలగిస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఒక పర్టికులర్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది 31 తర్వాత. ఆ తర్వాత ప్రభుత్వ నిర్దేశించినటువంటి విధానాలను అవలంబిస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదో వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ రేషన్ కార్డే ప్రామాణికంగా భావిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే 6 గ్యారెంటీల కోసం కోట్లలో దరఖాస్తులు రాష్ట్రంలో వచ్చాయి. సో ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలి, లేదంటే 6 గ్యారెంటీలకు కూడా అనర్హులుగా వాటిల్లే ప్రమాదం అయితే పొంచి ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేయించుకోవాలనేది పౌర సరఫరాల శాఖ చెప్తున్నటువంటి వాదన. రామ్దాస్ రైట్. అలాగే బోగస్ కార్డుల ఏరివేతకు సంబంధించి ఎట్లాంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఇంకా కేవైసీ ప్రక్రియ చాలా మందకోడిగా సాగుతున్న నేపథ్యంలో మరి గడువు సమీపిస్తున్న వేళ అధికారులు ఎట్లాంటి అలర్ట్ చెప్తున్నారు? దాంతో పాటు ఈ బోగస్ ఏరివేత అంటే దాదాపుగా చాలామంది చనిపోయిన వాళ్ళు, పెళ్లిళ్ళైన వారికి సంబంధించి కూడా ఇంకా పేర్లు కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఏరివేత ప్రక్రియ ఎలా చేయబోతున్నారు అధికారులు? నిజానికి ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ లో భాగంగా రేషన్ సరుకులను అందిస్తుంది. అనేక రాష్ట్రాలకు కూడా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. సో ఆ వాటాను తగ్గించుకునేందుకు, అంటే ప్రధానంగా ఎక్కువగా అనర్హుల వాటా ఎక్కువగా ఉంటుంది. రేషన్ కార్డులో చాలా మంది మరణించిన వారి పేర్లు ఇంకా ఉన్నాయి. సో వాటన్నిటిని తొలగించడం, అదేవిధంగా చాలా మంది ఉద్యోగస్తులు కూడా ఇంకా రేషన్ కార్డులు పొంది ఉన్నారు. సో వాటన్నిటిని బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకైతే అటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అందులో భాగంగా ఈ ప్రక్రియను ఈ కేవైసీ ప్రక్రియ అంతా కూడా చేపడుతుంది. సో దీన్ని ప్రామాణికంగా తీసుకొని అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డును ప్రామాణికంగా చేయదలుచుకున్నాయి. సో అందులో భాగంగానే ఈ డేటా అంతా ఎవరైతే రేషన్ కార్డులకు ఆధార్ కార్డును అనుసంధానించడం కావచ్చు, ప్రతి ఒక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ యజమానితో పాటు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా ఎవరైతే అనర్హులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే మరణించిన వారు ఉన్నారో వాళ్ళందరి డేటాను కూడా తొలగించే అవకాశం ఉంది. సో దీనివల్ల ప్రభుత్వంపై అయితే భారం కూడా తగ్గనుంది. సో ఖచ్చితంగా ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకొని ఎవరెవరైతే ఈ కేవైసీ చేస్తున్నారో వారినే అర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా వారినే అర్హులుగా ప్రకటించే అవకాశం అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి సమయం మరింత పెంచుతారా లేదా ఇంకేదన్నా వెసులుబాటు కల్పిస్తారా అనే అంశంపై ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ లేదు. అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి గైడ్ లైన్స్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ వెల్లడిస్తామైతే అధికారులు చెప్తున్న పరిస్థితి. రామ్దాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియకు సంబంధించి గడువు సమీపిస్తుంది. ఈ నెల 31తో గడువు ముగియబోతోంది. ఇక బోగస్ కార్డుల ఏరివేతకు కూడా కేవైసీ ప్రక్రియ చేపడుతోంది ప్రభుత్వం. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ చాలా స్లోగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. 20 నుంచి 30% మాత్రమే కేవైసీ చేయించుకున్నారు కార్డుదారులు. ఇక చాలామంది మరణించిన వారి పెళ్ళైన ఆడపిల్లల పేర్లను కూడా తొలగించని నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి వేలి ముద్రలను అధికారులు సేకరిస్తున్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు అధికారులు
చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణలో 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకున్నారా? అయితే మరి రేషన్ కార్డు కోసం కేవైసీ చేయించారా లేదా? చేయకపోతే వెంటనే చేయించుకోండి, లేదంటే మీ రేషన్ కార్డు రద్దయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే రేషన్ కార్డు ఉండి మీ కుటుంబ సభ్యుల్లో మార్పులు చేర్పులు ఉంటే వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలి. ఈ నెలాఖరు వరకే దీనికి గడువు ఉంది. ఈలోపే రేషన్ షాప్కు వెళ్ళి కేవైసీ చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకోకపోతే గడువు పెంచుతారా లేదా అన్న క్లారిటీ ఇప్పటికైతే లేదు. కాబట్టి వెంటనే వెళ్ళి కేవైసీ చేయించుకోండి. రేషన్ కార్డు ఉంటేనే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మీరు దరఖాస్తు చేసిన పథకానికి మీరు అర్హులవుతారు, లేదంటే అనర్హులవుతారు. రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియకు గడువు సమీపిస్తుంది. ఈ నెల 31తో ఈ గడువు ముగియబోతుంది. బోగస్ కార్డుల ఏరివేతకు కేవైసీ ప్రక్రియ చేపడుతోంది ప్రభుత్వం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మందకోడిగా సాగుతోంది ఈ ప్రక్రియ. 2 జిల్లాల్లో 20 నుంచి 30% కేవైసీ చేయించని కార్డుదారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరణించిన వారి పేర్లను, పెళ్ళైన ఆడపిల్లల పేర్లను కార్డుదారులు తొలగించలేదు. దీంతో మరోసారి వేలిముద్రలను సేకరిస్తున్నారు అధికారులు. మొత్తం మీద కేవైసీకి సంబంధించి గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో త్వరగా కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా మారే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేవైసీ అంశం కీలకంగా మారబోతుంది. ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, కేవైసీకి సంబంధించి అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఇది ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులనే ప్రక్రియ మరొకసారి దీన్ని అధికారులు ముందుకు తెస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి సూచన చేస్తున్నారు అధికారులు? రామదాస్, రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరువేతకు రంగం సిద్ధమైంది. గడిచిన 2 నెలల కాలంగా రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఈ నెల 31తోనే దీనికి సంబంధించిన గడువు ముగియడంతో పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు యజమానితో పాటు కుటుంబ సభ్యులు, రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులందరూ కూడా సూచిస్తున్న పరిస్థితుంది. కానీ ప్రస్తుతం మందకొడిగానే సాగుతుంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో చాలా స్వల్ప మొత్తంలోనే అటు రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. మిగతా జిల్లాలు, ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 60% పైగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈ కేవైసీ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. కేవలం 4 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో చాలా పెద్ద ఎత్తున మీ సేవా సెంటర్లతో పాటు రేషన్ కార్డు చౌక దుకాణాల వద్ద పెద్ద ఎత్తున అయితే లబ్ధిదారులు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా స్పష్టంగా అధికారులు మాత్రం చెప్తున్నారు, ఖచ్చితంగా రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించుకుంటూనే అటు ప్రభుత్వం అందించే సరుకులు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలకు అర్హులవుతారనేది ప్రధానంగా అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 6 సంక్షేమ పథకాల కోసం కూడా రేషన్ కార్డు చాలా అత్యంత ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే అటు సర్కార్ కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెల 31 తర్వాత ఈ కేవైసీ చేయించకపోతే రేషన్ కార్డు కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలనేది చెప్తున్నటువంటి అధికారుల వాదనను మాత్రం చాలా మంది కొంత పెడదవున పెడుతున్నారు. ఇంకా స్వల్ప వ్యవధిలో మాత్రమే ప్రతి చోట కూడా రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం గడిచిన 2 నెలల కాలంగా రేషన్ కార్డు సెంటర్లలోనే ఈ కేవైసీ ప్రక్రియ అయితే ప్రారంభించారు. ఆ తర్వాత మీ సేవా సెంటర్ల వద్ద కూడా ప్రస్తుతం అయితే ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా వృద్ధులకు, వేలుబుద్ధులకు సంబంధించి పెద్ద ఎత్తున సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. కానీ ప్రభుత్వం దీనికి సంబంధించి సమయాన్ని పెంచుతుందా లేదా అన్న ఒక క్లారిటీ లేదు. గత క్రితం సివిల్ సప్లై శాఖ అధికారులతో కూడా ఆర్టీవీ సంప్రదింపులు జరిపింది. ఖచ్చితంగా ప్రస్తుతం ఎవరైతే ఈ కేవైసీ చేయించుకున్నారో 31 తర్వాత వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలకు అర్హులయ్యే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరినీ కూడా మరణించిన వారి డేటాలో కావచ్చు, అనర్హులుగా లేదంటే సభ్యులు ఆ రేషన్ కార్డులో సభ్యుదారులు తొలగిస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఒక పర్టికులర్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది 31 తర్వాత. ఆ తర్వాత ప్రభుత్వ నిర్దేశించినటువంటి విధానాలను అవలంబిస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదో వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ రేషన్ కార్డే ప్రామాణికంగా భావిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే 6 గ్యారెంటీల కోసం కోట్లలో దరఖాస్తులు రాష్ట్రంలో వచ్చాయి. సో ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలి, లేదంటే 6 గ్యారెంటీలకు కూడా అనర్హులుగా వాటిల్లే ప్రమాదం అయితే పొంచి ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేయించుకోవాలనేది పౌర సరఫరాల శాఖ చెప్తున్నటువంటి వాదన. రామదాస్, రైట్. అలాగే బోగస్ కార్డుల ఏరివేతకు సంబంధించి ఎట్లాంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు?